సర్కార్ బళ్ళు కలకలలాడేటట్టు చేసేటందుకు సర్పంచ్లు అయితే మస్తు తండ్లాడుతున్నారు. ఇంకా సుతము బల్లెక్కి పంపితే పన్నులు మాఫీ చేసిండ్రు. బడికి పోయేటందుకు బస్సుల సౌలభ్యం చేసిండ్రు. పిల్లలను సర్కారు బళ్ళకు తోలేటట్టు తల్లిదండ్రుల గద్వలు పట్టుకొని సుతం బతిమలాడినరోల్లా. ఎన్ని చేయాలనో అన్ని చేసిండ్రు. అయినా సుతం బడి నిండలేదని ఈ ఊరోళ్ళు ఇంకేం ఆహ్వాలు పెట్టిండ్రో చూస్తే ఈ కష్టకాలంలో మా పిల్లల్ని సుతం అటే పంపుతామంటారు పక్క. గవర్నమెంట్ ముద్దు గవర్నమెంట్ ముద్దు గవర్నమెంట్ ముద్దు గవర్నమెంట్ ముద్దు కొసపానం తోటి కొట్టమిట్టాడుతున్న బల్ల కోసం బగ్గనే తన్లాడుతున్నారోల్లా సర్పంచులు. బల్లకు ఆవుషు పోసేటందుకు శక్తికి మించి పోరాడుతున్నారు. ఆషాఢం సెల్లా బట్టల షాపులు సుతం ఇయ్యని బంపర్ ఆఫర్లు ఇస్తున్నారోల్లా. అట్లనే సూర్యాపేట జిల్లా నాగులపహాడ్ పంచాయతీ పాలక వర్గమొల్లు సుతం సాహసంగల్ల నిర్ణయం చేసిండ్రు. మూత పడేటందుకు తయారుగున్న సర్కార్ బడిని బతికిచ్చేటందుకు ఆఫర్ల వాన కురిపించిండ్రోల్లా. పిల్లలను పంపితే కుటుంబానికి నెల నెలకొచ్చే కూపన్ బియ్యంతో పాటుగా ఇంకో 25 కిలోల బియ్యం ఇస్తారట. విద్యార్థి కుటుంబానికి రైస్ కుక్కర్ ఫ్రీగా ఇస్తారట. స్కూల్ బ్యాగులు, చదువుకునే వయ్యిలు, పెన్నులు, పెన్సిళ్లు సుతం ఫ్రీగా ఇస్తారట. అట్లనే 5వ తరగతి అయినోళ్ళకి కొత్త సైకిల్ సుతం ఇస్తారట. ఇంకా మీదికెళ్లి ఇంటి పన్ను సుతం మాఫీ అట. మరి ఇన్ని ఆఫర్లు పెట్టినా బడికి పొలగాన్లు రాకుంటే ఏం చేస్తారే సర్పంచ్ అన్న? మరి ఈ యొక్క ప్రయత్నం సఫలం కాకపోతే ఖచ్చితంగా ప్రైవేటు బస్సులను ఏ ఒక్క బస్సును కూడా గ్రామంలోకి రానివద్దన్నదే మా గ్రామ పెద్దల ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం ఇప్పటికీ. సో ఖచ్చితంగా ఇప్పటికైనా పేరెంట్స్ మీ పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులచే నడిపించబడుతున్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మన పాఠశాలను కాపాడాల్సిందిగా పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆగో ఇన్న రానోల్లా ఏహే గీ ఆఫర్లు మాకెందుకు, సీదా ప్రైవేట్ కే పంపుతామంటే గట్ల నడవదట. ప్రైవేట్ స్కూళ్ల బస్సులను ఊర్లకు రానియరట. ఇప్పటికే తీర్మానం కూడా చేసిండ్రట. బస్సుల సౌలతుందని ప్రైవేట్ కి పంపేటోళ్లే చాలా మంది ఉంటారు. అవి సుతం బంద్ అయితే దినాం పోయి పిల్లల్ని తీసుకొచ్చుడు దించుడు అయ్యే పని కాదు. అట్లా సుతం చాలా మంది వెనుకకు పోతారు. మంచి ఉపాయమే పోన్రి. అదేందో గాని జనాలు భయపడుకుంటేనే హారర్ సినిమా చూసినట్టే చేసిండ్రు. అడ్డగోలు ఫీజులు అనుకుంటేనే చదువును అమ్మే బల్లకి పంపుతున్నారు. మరి నాగులపహాడ్ పంచాయతీ చేసినట్టే కడమ గ్రామ పంచాయతీలు కూడా గిసొంటి నిర్ణయమే చేస్తే సర్కార్ బళ్ళన్నీ విద్యార్థులతోటి కలకలలాడతాయని అనబట్టిండ్రు ఈ ముచ్చటరికైన జనాలు. చూడాల మరి ఎంతమంది ఆదర్శంగా తీసుకుంటారనేదిగా.